నామినేటెడ్ లేదా పదవులు ఇచ్చినవన్నీ కూడా హార్డ్ కోర్ వాళ్ళకే ఇచ్చారు. అవును. ఎమ్మెల్యేలు అట్లా వచ్చారు కాబట్టి అందుకని సిస్టమ్ అయితే నడుస్తోంది ఇక్కడ వాళ్ళ ఆలోచన. అయితే ఆ ఆలోచనని గ్రాబ్ చేసి పైకి తీసుకెళ్ళగలుగుతారా లేదనేది వీళ్ళ చేతుల్లో ఉంది, మాధవ్ చేతుల్లో ఉంది. ఏదో మేము కూడా గుడ్డెదిశలో పడ్డట్టు వెళ్తుంటాం అనుకుంటే ఇక వేస్ట్. ఇక దాన్ని ఇప్పటికీ వాస్తవంగా చెప్పాలంటే పొత్తు పెట్టుకున్న ప్రతిసారి 10-15 ఏళ్ల నాశనాన్ని చవి చూస్తుంది బీజేపీ. 98లో 18% ఓట్లు వచ్చిన పార్టీ 99లో పొత్తు పెట్టుకున్న పాపానికి తప్పలేదు. దానికి సెంటర్లో పవర్లో కావాలి కాబట్టి ఆ ఇంపాక్ట్ 2004 దాకా దిక్కు లేకుండా పోయింది. 2014 దాకా ఎప్పుడు 99, ఎప్పుడు 2014. 2014లో మళ్ళీ నోటి దగ్గరకు ముద్దొస్తోంది అనుకున్నప్పుడు పెట్టుకున్న పొత్తు 2024 దాకా దిక్కు లేకుండా పోయిందే. ఇప్పుడు 2024లో పొత్తు ఎప్పటికి తెలుస్తుంది వీళ్ళని, అది తేలాలి ఇక్కడ. సరే, ఇందులో ఇంకొకటి ఒక రకంగా అశోక్ గజపతిరాజు గారి లక్ అనుకోవాలా దీన్ని? ఈ పదవి కోసం యనమల రామకృష్ణ గారు కూడా గట్టిగానే అడిగారంట, ప్రయత్నం చేశారట. అలాగే ఎప్పటి నుంచో వరలరామయ్య గారు ఒక మంచి పదవి కోసం ఎదురు చూస్తున్నారని. అంటే ఆయన సీనియరే, వీళ్ళ సీనియర్లే, కానీ ఈయనకే దక్కడం ఒక రకంగా వాళ్ళ అన్లక్కి వీళ్ళ లక్కి అని అనుకోవాలా? ఏదైనా స్పెషల్ ఏదైనా ఉందా? ఎవరు చెప్పారు అసలు వాళ్ళు ట్రై చేశారని, వీళ్ళు ఇచ్చారని? వైసీపీ పత్రికలో